గాజా గాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతర్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు ముగింపును పలుకుతూ ఇజ్రాయెల్ హమాస్లు ఓ అంగీకారానికి వచ్చినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడిన అమెరికాకు చెందిన 3 అధికారులు, హమాస్కు చెందిన ఓ ప్రతినిధి ఈ మేరకు ఆ వివరాలను వెల్లడించారు. ఈ ఒప్పందంపై ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించబోతున్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లుగా హమాస్ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ లాంఛనం పూర్తి కావచ్చని కూడా అంతా భావిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న 100 మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు కూడా ఇజ్రాయెల్ తలుపాడటం వంటి పరిణామాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు దోహదం చేస్తున్నాయి. తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేలాది మంది తిరిగి కోలుకోవటానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి కూడా ఉపకరించబోతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. కొన్ని నెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్ట్, ఖతార్ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూనే వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగానే నిలబడింది. అక్టోబర్ 7, 2023 సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లో ప్రవేశించి 1200 మంది ఆదేశ పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్కు మద్దతుగా హెజ్బుల్లా, హుతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులకు దిగబడ్డారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు కూడా పాల్పడిన విషయం తెలిసిందే. 46,000 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.